అందరికీ నమస్కారం అండి. నీటితో ఫ్రై చేసిన చికెన్ ఫ్రైని ఎప్పుడన్నా తిన్నారా అండి? నీటితో చేసే చికెన్ ఫ్రై తయారీ విధానాన్ని చూపిస్తాను. కావలసిన పదార్థాలు: ఒక బౌల్లో 1.5 గ్లాసులు నీరు వేసి దానిలో ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఉప్పు బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా కరిగిన ఉప్పు నీటిలో ఒక 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి నీరు లేని దాన్ని వేసి బాగా కలిపి ఒక 30 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఒక మూకుడు వేడి చేసి దానిలో 3 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 8-10 మిరియాలు వేసి మంచి వాసన వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని చల్లారనిచ్చి పౌడర్ చేసుకోవాలి. బరగ్గా పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి రేఖలు, ఒక గుప్పుడు కొత్తిమీరను కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి దాన్ని కూడా పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద అదే కడాయిలోని నానబెట్టిన 30 నిమిషాల తర్వాత నానిన చికెన్ని వేసి దానిలో ఒక అరకప్పు నూనె కూడా వేసి హై ఫ్లేమ్ మీద ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 20 నిమిషాలు బాగా ఉడుకుతున్న ఈ చికెన్లోని నీరు కొంచెం కొంచెం రెడ్యూస్ అవుతుందండి. దీనిలో తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర ముద్దను వేసుకుని ఇదంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసానండి. దాన్ని కూడా బాగా కలిపి నీరంతా రెడ్యూస్ అవుతుందండి. ఇదంతా కూడా హై ఫ్లేమ్ మీద చేసుకుంటూ ఉండాలి. అలానే కలుపుకుంటూ మర్చిపోవద్దండి, తొందరగా మాడిపోద్ది. నేనైతే స్టీల్ కడాయి పెట్టాను కనుక. ఇలా బాగా కలిసిన దానిలో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం నీరంతా ఇంకిపోయిందండి. నూనె బయటికి రావడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఒక స్పూను చాట్ మసాలా, అలానే మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి కలిపి చేసుకున్న పౌడర్ కూడా వేసి చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ నీటితో చేసిన చికెన్ ఫ్రై తింటే మనం ఎప్పుడు చేసుకునేదాన్ని మర్చిపోతామండి, అంత బాగుంది. అలానే ఈ చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం అన్నం కొంచెం ఎక్కువే వండండి. అసలు కంచం మొత్తం ఈ కూరతోనే తినేస్తాం, అంత బాగుంది. ఈ జ్యూసీగా మెత్తగా ఉన్న ఈ నీటితో చేసిన చికెన్ ఫ్రై చాలా చాలా బాగుందండి. ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసి రుచి చూడండి. కుదిరితే ఎలా ఉందో నాకు ఒక కామెంట్, ఒక లైక్, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి. అలానే ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త అప్డేట్స్ అన్నీ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.